అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఎలక్ట్రీషియన్ డే నిర్వహించారు. లక్ష్మీ వెంకట దుర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జనవరి 27వ తేదీని ఎలక్ట్రీషియన్ డేగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడి నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు. తమ అసోసియేషన్ భవనానికి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ చింతకాయ రాజేష్ ఆర్డీఓలకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లంక వీరపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ విజయలక్ష్మి దుర్గా ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ నర్సీపట్నం అనకాపల్లి జిల్లా అండి. నేను సెక్రటరీని. గత 2016 నుంచి ఒక కొత్త యూనియన్ను మేము స్టార్ట్ చేసుకొని ఆ యూనియన్ నుంచి మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా నియోజకవర్గ పరిధిలో చుట్టుపక్కల ఎలక్ట్రీషియన్ సోదరులందరూ కూడా ఒకటై ప్రతి నెల 2వ ఆదివారం మీటింగ్ పెట్టుకోవడం అది జరుగుతుందండి. అయితే మాకు సరైన స్థలం కానీ ఏదైనా మాకు ఒక భవనాన్ని నిర్మించమని ప్రతిసారి మేము కోరడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అలాగే సభాపతి గారైన అయ్యన్న పాత్ర గారిని ఇక్కడ బైక్ ర్యాలీ ద్వారా మా సభ్యులందరం కలిసి ఒక వినతిపత్రం ఇవ్వాలనుకుంటున్నామండి. ఈరోజు జనవరి 27 ఎలక్ట్రీషియన్ డేగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎలక్ట్రీషియన్ సోదరులందరూ కూడా వారి వారి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళంటే ఎలక్ట్రీషియన్ డేగా ఉంటుందండి. అలాగే మాకు ప్రభుత్వం కరోనా సమయంలో కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. అవి మన సభాపతి గారి దృష్టికి తీసుకెళ్లాలని అలాగే ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్లాలని వినయపూర్వకంగా వారికి ఒక వినతిపత్రాన్ని అందించాలని వారు మా యొక్క వినతిపత్రాన్ని స్వీకరించి మా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నామండి. ప్రెసిడెంట్ లంక వీరపాత్రుడు మాట్లాడుతున్నాను. ఈరోజు జనవరి 27 ఎలక్ట్రీషియన్ డేగా గవర్నమెంట్ గుర్తించాలని గత 6 సంవత్సరాల నుంచి ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి వినతిపత్రం అందజేస్తున్నామండి. అలాగే ప్రతి నియోజకవర్గం ఎలక్ట్రీషియన్ సోదరులు కూడా అందరూ కలిసి ఇస్తున్నారు. అలాగే వినతిపత్రం అలాగే ఈరోజు ఎలక్ట్రీషియన్ డేగా గవర్నమెంట్ గుర్తించాలని కోరుతున్నాం. మరియు మేము ప్రతి నెల 2వ వారంలో మీటింగ్ జరుపుకుంటున్నామండి. ఏ స్థలం లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే మాకు ఎమ్మెల్యే గారు